బట్టలు వేసుకుంటే ఎగ్జామ్ రానిస్తాం అంటే వేరే ఫ్రెండ్స్ నడుకొని బట్టలు వేసి అప్పటి మనం ఎగ్జామ్ రాసిన మళ్ళీ బట్టలు వేసుకోమన్నారు సివిల్ డ్రెస్ బట్టలు ఇప్పించి సివిల్ డ్రెస్ వేసుకుంటే ఎగ్జామ్ రానిస్తామో లేకపోతే ఎగ్జామ్ రాయనియమో అని చెప్పారు. సరే కానీ వేరే బట్టలు వేసుకుని ఎగ్జామ్ రాసిన ఎగ్జామ్ రాసినాక కొన్ని డేస్కి మళ్ళీ ఇంటికన్నా ఉండాలి రావద్దు అని అంటే సరే స్వామి ఇంటికన్నా ఉంటా అని అన్నారు. మళ్ళీ మా డాడీ స్వామి ఫోన్ చేసి మీ కొడుకు స్వామి కాలేజ్కి వస్తలేదు డిటైన్ చేసినాక కాలేజ్కి ఉంటుంది ఏ ఎగ్జామ్ రానియమంటే మళ్ళీ నేను మా మమ్మీకి ఫోన్ చేసి కాలేజ్కి వచ్చాను. కాలేజ్కి వచ్చి పీటీ సార్ ఆపాడు. పీటీ సార్ ఆపి ఎందుకు వచ్చినావు నేను రమ్మన్నా బట్టలు సివిల్ డ్రెస్ మాల డ్రెస్ మీద రావద్దని చెప్పినా ఎందుకు వచ్చినావు అంటే సార్ రిటర్న్ అవుతాను మేడం స్వామి ఫోన్ చేసింది రమ్మన్నా అంటే ఏ మేడం స్వామి ఫోన్ చేసింది అది రాని అన్నాడు. లోపల పోయి ప్రిన్సిపాల్ పర్మిషన్ అడుకో లేకపోతే రానివ్వంటే లోపల పోయి ప్రిన్సిపాల్ సార్ పర్మిషన్ అడిగితే ఓ 10 నిమిషాలలో వస్తాడు అని చెప్పి రిసెప్షన్ సార్ అడిగితే 10 నిమిషాలలో వస్తాడు కూర్చోవాలని అన్నాడు. కూర్చో అంటే 10 మినిట్స్ తర్వాత సార్ వస్తే అడిగిన సార్ ఇంత డ్రెస్ అలో లేదా సార్ అంటే లేదు సార్ నీకు చెప్పినా లేదు అని అన్నాడు. తర్వాత సార్ ఎందుకు లేదు సార్ అంటే లేదని చెప్పినా ఎందుకు ఉంటుంది ఒకసారి చెప్తే అర్థం కదా అని అన్నాడు. సరే సార్ మరి అందరూ రేపు మేడం ఫోన్ చేసి రమ్మని మరి మా డాడ్ సార్ తిడుతుండో కాలేజ్ పోతా అంటే మరి కొనుక్కోసుకోపో అన్నారు. ముందు పెట్టి షర్ట్ కొనుక్కొని వేసుకొని రా కాలేజ్ డ్రెస్ అయితే అలో చేస్తాను అన్నాడు. సరే సార్ వేసుకుంటా సరే కానీ బయటకు రాగానే మన కాలేజ్ డ్రెస్ ఇవ్వలేదు సార్. కాలేజ్ డ్రెస్ ఇవ్వకపోతే నా కాలేజ్ డ్రెస్ ఇవ్వలేదు సార్ అంటే ఇచ్చేదా కావాలి అని అన్నాడు. బయటకు వచ్చినాక పీటీ సార్ ఏమన్నాడు ఒకసారి చెప్పినా మళ్ళీ పీటీ సార్ని బయట వాళ్ళు ఆపినట్టు పీటీ సార్ ఆపిస్తారా మళ్ళీ హెచ్ఎం సార్ అంటే పీటీ సార్ పిలుచుకురాప అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి పిలుచుకుని పోయినా లోపలికి పిలుచుకుని పోయినాక పీటీ సార్ని హెచ్ఎం సార్ ఏమంటాడు లోపలికి ఎందుకు రానిచ్చినావా నువ్వు ఆ తెలివ అలో అర్థం చాటే వెళ్ళగొట్టాను తెలివ లోపలికి ఎందుకు రానిచ్చినావా అని అన్నాడు. కొంచెం బయటకు వచ్చినాక పీటీ సార్ ఉండేవాడు నువ్వేమన్నా నీతులు చెప్తున్నావు అబ్బా మేము 18 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాం నువ్వు ఏమన్నా కొత్తగా వచ్చినావా మీ ఏం చేస్తావు నీకు రావాలి అని చెప్పినా మళ్ళీ ఎందుకు వస్తున్నావు అని అన్నాడు. సరే స్వామి పోతున్నా స్వామి మళ్ళీ పిలిచి ఎందుకు పోతున్నావు ఆడుకోవాలని తెలియదా అని అన్నాడు. సరే స్వామి బట్టలు ఇవన్నీ వేసుకుంటా అంటే ఆ స్టోర్ రూమ్ లో తీసుకొని డ్రెస్ స్టోర్ రూమ్ లో తీసుకొని నాకు షర్ట్ ఇప్పి వేరే షర్ట్ వేరే వాళ్ళది వేయించాడు. అది నాకు నచ్చలేదు. నాకు మొన్న ఇంటికాడ నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో గతంలో రజాకార్ల పరిపాలన చూసినాం. దానికి అనుసంధానంగా ఈ నల్లమల్లారెడ్డి అనే వ్యక్తి ఇక్కడ రజాకార్ల పరిపాలన సాగిస్తున్నాడు. ఇది ఇక్కడ కాలనీలో దివ్యనగర్ కాలనీ అనుకోండి. ముఖ్యంగా ఇక్కడ ఆయన పెట్టిన ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలో ఏదైతే హిందువుల మీద ముఖ్యంగా ఆయన ఎక్కువ గుడి కట్టనియాడు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కడ గుళ్ళు నిర్మాణం చేయొద్దంటాడు, హిందువులు బతకొద్దంటాడు, ఆయన నియంతలాగా వ్యవహరిస్తున్నాడు. నిన్న జరిగిన సంఘటన ఏదైతుందో అయ్యప్ప స్వామి ఎంత అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వాములు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది అయ్యప్ప భక్తులు ఉంటే వాళ్ళ మనోభావం దెబ్బతీసే విధంగా నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన సివిల్ డ్రెస్ లో ఏదైతే మామూలు డ్రెస్ లో వస్తే అయ్యప్ప డ్రెస్ లో వస్తే దాన్ని ఇప్పించి మరి కాలేజ్ డ్రెస్ ఇప్పించిన సంఘటన నిన్న చూసినాం, సోషల్ మీడియాలో చూసినాం. దానికి ఈ రోజు మా హిందూ సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరు అయ్యప్ప భక్తులు అయ్యప్ప స్వాములు ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసే కార్యక్రమంలో వచ్చినాం. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా అయ్యప్ప మీద కూడా పోలీసు వారు అంటే కళ్ళలు బట్టి ఈ రోజు కొట్టడం కూడా జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మల్లారెడ్డి తొత్తులో కొంతమంది పనిచేస్తుండొచ్చు, అయినా సరే ఈ రోజు హిందువులందరూ కూడా ఒక్కతాటిగా ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసే కార్యక్రమం చేసినాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.